చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష నిపుణులు మేడుకొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. కుజదోషానికి సంబంధించి ఒక్కొక్క లగ్నానికి కూడా చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు. మేష లగ్నం గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇక వృషభ లగ్నం, ఈ వృషభ లగ్న జాతకులకి కుజదోషం అనేది అంటే కుజుడు ఏ ఏ భావాల్లో ఉంటే వర్తిస్తుంది, మరి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. లగ్నంలోను ద్వితీయ భావంలోను చతుర్థ సప్తమ అష్టమ వ్యయభావాల్లో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం అనేది వర్తిస్తుంది. ఇందులో ఈ వృషభ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు, లగ్నం నుంచి షష్టమాధిపతి శుక్రుడు, సప్తమాధిపతి వ్యయాధిపతి కుజుడు. అంతే కదా. ఇక్కడ వృషభ లగ్నంలో కుజుడు ప్లేస్ చేయబడి ఉన్న సందర్భంలో ఇది కుజదోషం యొక్క తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. అది ముఖ్యంగా శుక్ర కుజుల మధ్య, అంటే ఇక్కడ సప్తమాధిపతి లగ్నం నుంచి సప్తమాధిపతి లగ్నంలో ఉండి సప్తమ భావాన్ని వీక్షిస్తూ ఉండటం. నిజానికి కొన్ని క్లాసికల్ టెక్స్ట్లో వివరించిన విధంగా కుజుడు ఆ భావంలో, అంటే సప్తమాధిపతి అయిన కారణం చేత, స్వక్షేత్రం అయిన కారణం చేత కుజదోషం యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది అని వివరించడం జరిగింది. కానీ వ్యయాధిపతి అక్కడ ఉండటం కారణం చేత ఒక ప్రత్యేకమైన లక్షణం, శుక్ర కుజగ్రహాల మధ్య రాశి పరివర్తన జరిగే అవకాశం ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు లగ్నాధిపతి మేషరాశిలో, మేషరాశాధిపతి వృషభంలో ఉండే అవకాశం ఉంది. అది తీవ్రమైన కుజదోషంగా పరిగణించే అవకాశం ఉంటుంది, వచ్చే అవకాశం. పరివర్తన యోగం ఇక్కడ దోషంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుచేతనంటే శుక్రుడి నుంచి ద్వితీయ స్థానంలో కుజుడు, లగ్నంలో కుజుడు, అంటే మనం ముందు వివరించుకున్నట్లుగా కుజదోష ఫార్ములాస్లో ఇది కూడా వర్తిస్తూ ఉంటుందని. రెండవది, ఇక్కడ వృషభ లగ్నానికి సంబంధించి ఇటువంటి గ్రహస్థితి, అంటే శుక్రుని యొక్క ప్రభావం కారణం చేత శుక్రుడు మిగతా గ్రహాలతో ఉన్న సంబంధం వాటి కారణం చేత ఇక్కడ కుజదోషం యొక్క తీవ్రత, ఆ ప్రభావ తీవ్రత పెరుగుతూ ఉంటుంది లేదా తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణకి లగ్నంలో కుజుడు ఉండి శుక్ర యురేనస్ గ్రహాల మధ్య 90 డిగ్రీల కోణస్థితి కానీ లేదా 180 డిగ్రీల కోణస్థితి కానీ ఇటువంటి ఉన్న సందర్భాలలో వారు ఎప్పుడూ ఇతరులు తమ ఆపోజిట్ సెక్స్ తమను ప్రేమిస్తున్నారు, తమ వైపే ఆకర్షితులవుతున్నారు, తమతో మాట్లాడే ప్రతి వ్యక్తి తమ పట్ల ఆకర్షణకు లోనై వ్యామోహంతో మాట్లాడుతున్నారనే భావనతోటి వారు వ్యవహరించే పరిస్థితులు ఉంటాయి. అది భావన మాత్రమే, అందులో నిజం ఉండదా? సహజంగా ఉండదు. అందరూ కనిపించే ప్రతి వ్యక్తి, పరిచయం అయ్యే ప్రతి వ్యక్తి ఆ వ్యక్తి పట్ల ఆరాధనతోటి చూసి, అంటే సినిమా యాక్టర్లకి అవకాశం ఉంటుంది, కానీ ఒక నార్మల్ వ్యక్తికి సాధ్యపడే అవకాశాలు ఉండవు. కేవలం వారిని వ్యామోహంతో చూస్తున్నారు. ఈ మానసిక పరమైన ఆలోచనలతోటి వారు కుటుంబ జీవితాన్ని సవ్యంగా నిర్వర్తించలేని, కుటుంబం సభ్యులతో సరిగ్గా ప్రవర్తించలేని పరిస్థితులు ఉంటాయి. ఇది జీవిత భాగస్వామితోటి తీవ్ర ఒత్తిడికి దారితీసే అవకాశాలు, వాళ్ళ వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత ఆరోగ్యం చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ముందు వివరించినట్లుగా వృషభ లగ్నానికి లగ్నంలో కుజుడు ఉన్న సందర్భంలో శుక్రుని యొక్క కారకత్వాలకు, శుక్రునికి సంబంధించిన మిగతా గ్రహాలతో ఉండే గ్రహ దృష్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ సందర్భాలలో శుక్రునికి సంబంధించి ఏ గ్రహంతోటైనా చిన్నపాటి నెగటివ్ ఉన్నా వారు ఇటువంటి భ్రమణలకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఈ కుజదోషం ఈ విధంగా వర్తిస్తూ ఉన్నప్పుడు కుజునికి కాకుండా శుక్రునికి సంబంధించిన శాంతి విధానాలు పాటించటం మంచిది. ఇక్కడ శుక్రుడు ఒకవేళ
వేధలో గనక ఉన్నట్లయితే, అంటే ఇక్కడ షష్టమాధిపతి వ్యయంలో గనక ఉండటం, అంతే కదా, వేధలో ఉన్నట్లయితే శుక్రుని సంబంధించిన కారకత్వాలు ఏదైనా రెమెడీస్ చేయటం వల్ల శుక్రుని ఇంకా ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ని ఇంకొంచెం పెంచినట్లు అవుతుంది. అందుచేత శుక్రునికి సంబంధించి ఏదైనా శాంతి విధానాలు చేసుకోవాలి అంటే శనికి సంబంధించిన శాంతి విధానాలు ఆచరించడం వలన, అంటే చెప్పా కదా, డైరెక్ట్గా వారికి సంబంధించి స్తుతి చేస్తూ ఉంటే వారిలో ఉండే ఉగ్రత్వం పెరిగే అవకాశం ఉంటుంది. వారి పక్కనున్న ఫ్రెండ్కి చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి నచ్చ చెప్పే అవకాశం ఉంటుంది. శుక్రునికి సహజ మిత్రుడు శని కాబట్టి శనికి కానీ బుధునికి కానీ సంబంధించిన శాంతి విధానాలు, ముఖ్యంగా చేతికి నల్లటి దారం ఒకటి కట్టుకోవటం. ఆ నల్లటి దారం శనికి సంబంధించిన ఇది, లేదా కొన్ని సందర్భాల్లో వాళ్ళ జాతకాలకు సంబంధించి ఆకుపచ్చని దారం, ఇటువంటివి ఏదైనా కట్టుకోవటం. లెఫ్ట్ హ్యాండ్కి కట్టుకోవచ్చు సార్? అన్ని లెఫ్ట్ హ్యాండ్కి కట్టుకోవటం. ఇప్పుడు మనకి ఉదాహరణకి తిరుమల నుంచి వచ్చేవారు ఎవరైనా కాశీ దారం అని తీసుకొస్తారు. కాశీ ద్వారం రైట్ హ్యాండ్కి కట్టుకుంటాం కదా, దాన్ని ఎడమ చేతికి కట్టుకోవచ్చు. కాశీ దారం నల్లగానే ఎందుకు ఉంటుంది, మరొక రంగులో ఎందుకు ఉండదు అంటే ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే శనికి సంబంధించిన కారకత్వాలు ఆ విధంగా కట్టుకోవటం వలన అది, అంటే శుక్రునికి సంబంధించి కూడా శుక్రుడు ఐహిక వాంఛలకు వాటన్నిటికీ సంబంధించి ఉపయోగకారి, దాన్ని అనుకూలంగా మలచుకోవటానికి ఉపయోగపడుతుంది. రెండవది ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు, వృషభ లగ్నానికి ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు అది మిథున రాశి అవుతుంది. ద్వితీయ పంచమాధిపతి బుధుడు. ఇక్కడ ద్వితీయ పంచమాధిపతి లక్షణాలు ఉన్న కారణం చేత వృషభ లగ్నానికి ద్వితీయ పంచమాధిపతి బుధుడు ఉన్న కారణం చేత శుభం అంటే ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉండదు. రెండవది ఇది పంచమాధిపతి కూడా కారకత్వం ఉన్న కారణం చేత బుధునికి సంబంధించి సంతాన భావానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైనవా? బహుశా ఆరోగ్యపరమైనవి కావచ్చు, లేదా వీళ్ళు మాట వినని పరిస్థితి, వారు కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత వారి కుజ బుధుల మధ్య పొరపాటున స్క్వేర్ ఆస్పెక్ట్ కనుక ఉన్నట్లయితే వీరు ఇంపల్సివ్గా వీరు మాట్లాడే స్థితి కారణం చేత సంతానం నుంచి వ్యతిరేకత, లేదా సంతానం వీరి పట్ల చాలా తక్కువ భావంతో చూడటం. సహజంగా టీనేజ్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తమకంటే తక్కువగా నాలెడ్జ్ ఉన్నదనే భావంలో ఉంటూ ఉంటారు. అది సెన్సిటివ్గా లోనే అవకాశం. ఆ కారణం చేత జీవిత భాగస్వామితో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా దగ్గరలో ఉన్న పారే నీటిలో బుధునికి సంబంధించిన కారకత్వాలైన పెసలు కానీ, లేదా శుక్రునికి సంబంధించిన కారకత్వాలైన బొబ్బర్లు కానీ కొంచెం పారే నీటి ప్రవాహంలో వేయటం, లేదా వాటిని వండించి దాన్ని తినే విధంగా తయారు చేసి మంచి తెల్లటి ఆవుకి తినిపించటం, ఇది చేసుకున్నట్లయితే వారికి త్వరగా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఎన్ని పర్యాయాలు చేయాల్సి ఉంటుందండి? రెగ్యులర్గా అవకాశం ఉన్న ప్రతిసారి. ఎప్పుడెప్పుడు చేస్తే బాగుంటుంది? శుక్రవారాలు, బొబ్బర్లకు సంబంధించి శుక్రవారాలు, బుధుడికి సంబంధించి బుధవారాలు చేయొచ్చా? ఎప్పుడు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో జాప్యతలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తికి సంబంధించి దానికి సంబంధించిన పర్మిషన్ సరిగా రాకపోవటం, లేదా రిజిస్ట్రేషన్ లోపాలు రావటం, ఇటువంటి కారణాలు ఉంటూ ఉంటాయి. వీటికి కూడా ఈ పరిహారాలు ఉపయోగపడతాయి. ఇక లగ్నం చతుర్థ స్థానం సింహరాశి అయింది. సింహరాశికి నిజానికి సింహరాశి రవి కారకత్వం, రవి సింహరాశ్యాధిపతి అయిన కారణం చేత ప్రత్యేకమైన ఇబ్బందికర సన్నివేశాలు ఏవి ఉండవు. కానీ ఉద్రేకపూరిత తత్వం, అది అహంకారపూరిత తత్వంగా మారే అవకాశాలు. అంటే ఉదాహరణకి మొదట ఒక వ్యక్తితోటి సంభాషిస్తున్న సమయంలో చిన్న ఉద్రిక్తత ఏర్పడింది అనుకోండి, ఇద్దరి మధ్య ఏదన్నా మాట తేడా వచ్చింది అనుకోండి,
అది ఉద్రేకపూరితంగా ఒక మాట అనటం, దాన్ని ఎదుటివాడు ఏదో దాని సమాధానం చెప్పినప్పుడు తను ఇంకా సుపీరియర్గా ఫీల్ అయ్యి ఆఫ్టర్ ఆల్ వీడేమిటి నన్ను ఈ మాట అనటం ఏమిటి అనే టైప్లో అతను చులకనగా మాట్లాడుతూ ఉండటం, ఈ కారణాల చేత గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కారణం చేత జీవిత భాగస్వామితో కూడా మొట్టమొదటి చిలికి గాలివాన అవటం అంటారు చూసారా, మొట్టమొదటి సరదాగా సంభాషణ మొదలవుతుంది. ఆ సంభాషణ ఎవరో ఒకరు దానికి ఆజ్యం పోసే విధంగా ఒక చమత్కారంగా అన్న మాట మరొకరికి ఇబ్బంది కలిగించి నువ్వెంతంటే అనే భావనలోకి వెళ్ళిపోవటం, ఇవి తరచూ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి లక్షణాల నుంచి బయటపడటానికి వారు ముఖ్యంగా సూర్య నమస్కారాలు లాంటివి చేయటం, ఎందుకంటే అది సింహరాశి కావటం, రవి కావటం, కుజుడికి రవి సహజ మిత్రుడు కావటం, సూర్య నమస్కారాలు కానీ, శ్రీ సూర్య పంజర స్తోత్ర పారాయణం చేయటం కానీ, ఆదిత్య హృదయం చేయటం కానీ, లేదా వారికి సంతానం నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భాలలో అరుణం మహాసౌరం త్రిచా లాంటి సూర్య నమస్కారాలు చేయటం కానీ ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. దాని తర్వాత సప్తమ భావం వృషభ లగ్నానికి సప్తమ భావం వృశ్చిక రాశి అయింది. వృశ్చిక రాశ్యాధిపతి మళ్ళీ కుజుడే అయ్యాడు. ఇది తీవ్రమైన కుటుంబ వ్యవహారాలను, వివాహ జాప్యతలను సూచిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామితోటి తరచూ గొడవ పడే తత్వం. ఇక్కడ ఏమిటంటే అది ఒక ప్రత్యేకమైన గిల్లి కజ్జాలు పెట్టుకోవటం లాంటిది అనమాట. ఏదో విధంగా ఈరోజు జీవిత భాగస్వామిని హింసించాలి, ఆ హింసించడానికి ఒక కారణం కావాలి. ఒక 5 నెలల క్రితం మన ఇద్దరం రోడ్డు మీద వెళ్తూ ఉంటే నేను బజ్జీ తిందామంటే నువ్వు కాదు స్వీట్ తిందాము అని ప్రపోజ్ చేసావు, అది నాకు గుర్తొస్తుంది, దానికి కడుపు మండిపోతుంది అని ఎవరో ఒకరు, భార్య కావచ్చు భర్త కావచ్చు, ఆ విధంగా ఎప్పటో విషయాలను తవ్వుకోవటం. కొంతమంది ఏజ్డ్ మధ్య వయస్కులైన భార్యాభర్తల విషయంలో చూసుకున్నప్పుడు ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి మెనోపాజ్ స్టేజ్లో వచ్చినప్పుడు ఇటువంటి లక్షణాలు ఉంటాయి. మగవాళ్ళకు కూడా అటువంటి మెనోపాజ్ లక్షణాలు వచ్చాయా అనే విధంగా వారి ప్రవర్తన ఉంటుంది. పెళ్ళప్పుడు మీ నాన్న నాకు పంచెల చాపు పెడతా అన్నాడు, సూటు కుట్టిస్తా అన్నాడు, ఇంతవరకు కుట్టించలేడు అని వాళ్ళ నాన్నను తిడుతూ ఉండటం, ఇటువంటి మనం సహజంగా చూస్తూ ఉంటాం. మరి జంధ్యాల గారి సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇటువంటివన్నీ. హాస్యాస్పదంగా అనిపించినా అనుభవించే వాడికి చాలా ఇబ్బంది. ఇటువంటి లక్షణాలు, ఇటువంటి కారణం చేత జీవిత భాగస్వామి సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. ఇది ఎక్కువగా 36 సంవత్సరాలు దాటిన తదుపరి ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అది 28 సంవత్సరాల లోపల అది వివాహ జాప్యతలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. డిలేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వివాహం అయిన తర్వాత 36 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే కొంత వైవాహిక జీవితం గడిచిన తర్వాత ఇటువంటి గిల్లి కజ్జాలు మొదలవుతూ ఉంటాయి. ఇది వాళ్ళు విడిపోయే స్థాయికి అయితే వెళ్ళదు, కానీ నిత్యం నరకం, వారికి నరకం కాదు, జీవిత భాగస్వామి నరకం, వాళ్ళ పిల్లలకి మిగతా ఉన్న కుటుంబ సభ్యులకి, వీళ్ళిద్దరూ ఏమిటి ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు అని హార్మనీ డిస్టర్బ్ అయిపోతుంది కదా. కానీ కలిసే ఉంటారు, చక్కగా కలిసే భోజనం చేస్తారు, తిట్టుకుంటూ భోజనం చేస్తారు, అంతా చక్కగానే ఉంటుంది. కానీ ఇటువంటిది మిగతా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటువంటి సన్నివేశాల నుంచి బయటపడటానికి వారు కాత్యాయని వ్రతం, ఇది సహజంగా కాత్యాయని వ్రతం పెళ్లి కాని వాళ్ళకి వివాహం చేసుకోవటానికి, ఇక్కడ ముందు చెప్పిన దాంట్లో వివాహ జాప్యతలు జరుగుతాయని చెప్పాను, దానికి ఉపయోగపడుతుంది, ప్లస్ ఇటువంటి వాటికి ఉపయోగపడుతుంది. ఎన్ని వారాలు ఇది? 7 వారాలు ఏదో కుదిరినప్పుడల్లా, ఇది జీవితకాలం పాటు ఉండేది. కొన్ని వారాల పాటు కుదిరినప్పుడు, నెలకోసారి కుదిరితే నెలకోసారి కాత్యాయని వ్రతం భార్య పెళ్లి కాని వారు ఒకళ్ళే కూర్చొని చేసుకుంటారు. వాళ్ళు ముఖ్యంగా స్త్రీలైతే ఒకరే కూర్చొని చేస్తారు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని చేయటం, కుటుంబ సౌఖ్యం కోసం లక్ష్మీ సహస్రనామార్చన చేసుకోవటం. దాని తర్వాత వృషభ లగ్నానికి అష్టమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు, అష్టమ స్థానం ధనుసు రాశి అయింది. అష్టమ లాభాధిపతి గురువు అయ్యాడు. అంటే ఇక్కడ ప్రామినెంట్గా గురు స్థానంలో కుజుడున్న కారణం చేత దాని ప్రభావం అంత తక్కువగా ఉంటుంది. అంటే మాంగళ్య భావం లేదా మారక భావం, లాంజివిటీ సంబంధించి
అంత ఇబ్బందికర సన్నివేశాలు ఏవి ఉండవు. ఓకే. కానీ గురువు యొక్క కారకత్వాలకు సంబంధించి గురువు ప్లేస్మెంట్ని బట్టి మనం దాన్ని అంచనా వేయాలి. ఎక్కువ సన్నివేశాలు అనుభవపూర్వకంగా చూసిన విషయాల్లో ఏమిటంటే అనారోగ్య సమస్యలు జీవిత భాగస్వామికి రావటం, గురువుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు. గురువుకి ప్రధానంగా జీవ అంటారు, జీవుడు, ఆక్సిజన్కి కారకుడు. రెండవది ప్యాంక్రియాస్, సంకోచ వ్యాకోచాలకి కారకుడు, ఇన్సులిన్ విడుదలకి కారకుడు. వీటన్నిటికీ ఈ కారణం చేత జీవిత భాగస్వామి సరైన వ్యాయామం చేయని కారణం చేత వారికి జీవనశైలి లోపాలతో వచ్చే అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అందుచేత వారు క్రమశిక్షణాయుతమైన ఆహారపు అలవాట్లను, జీవనశైలిని ఏర్పరచుకొని భార్యాభర్తలు ఇరువురు అంటే జీవిత భాగస్వామి తనకు కూడా కొంతమేరకు అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరువురు కలిసి ఉదయాన్నే వ్యాహ్యాలిగా మార్నింగ్ వాక్ చేస్తూ ఉండటం, చక్కటి ఆహార నియమాలు పాటించడం ఇది ఫండమెంటల్ విషయం. గురువుకు సంబంధించి శాంతి విధానాలు ఇవి వారికి ఉపయోగపడతాయి. దాని తర్వాత 12వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు అంటే లగ్నం నుంచి సప్తమాధిపతి, సప్తమ వ్యయాధిపతి 12వ స్థానంలో ఉండటం. ఇది వారికి 36 సంవత్సరాలు దాటిన తర్వాత నుండి, అంటే 36 సంవత్సరాలు అనే ఒక ప్రత్యేకమైన సమయం ఎందుకు చెప్తున్నానంటే అది యోగిని సైకిల్ అంటారు. దాన్ని ముందు మాట్లాడుకుందాం. ఈ యోగిని సైకిల్ దాటిన తర్వాత బెడ్ కంఫర్ట్స్ తగ్గుతాయి. ఇరువురికి, భార్యాభర్తలకి ఇరువురికి ఒకరి పట్ల ఒకరికి మానసిక పరమైన, లైంగిక పరమైన ఆకర్షణ ఉంటుంది. కానీ వేరే కారణాల చేత, మిస్టిక్ కారణాలు, ఇరువురికి ఏకాంతం ఉంటుంది, చక్కటి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి, చక్కటి ఆరోగ్యం ఉంటుంది, కానీ కలవలేరు. ఇది ఆ సమయంలో వాళ్ళిద్దరూ కలిసి ఉన్న సందర్భంలో అది గుర్తుకు రాదు. మరుసటి రోజు ఆ తర్వాత కానీ నిన్న ఇలా జరిగింది, మా ఇద్దరి మధ్య బెడ్ కంఫర్ట్ అది లేకుండా ఉన్నది అనే ఒక ఆలోచన, ధోరణితోటి ఒకరి పట్ల ఒకరు అనుమానాన్ని పెంచుకునే పరిస్థితులు. ఎందువల్ల నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు, జీవితంలో నిర్లక్ష్యం చేస్తున్నాడు, నేనే చొరవ తీసుకోవచ్చు కదా అనే భావన ఉండదు. చొరవ తీసుకోవచ్చు కదా, వారికి ఇష్టం లేదేమో అనే భావన. ఈ కారణం చేత స్పర్ధలు ఏర్పడటం, ఈ స్పర్ధల కారణం చేత మిగతా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కుటుంబంలో ఉండే ఆడవారు, బహుశా వాళ్ళకి 36 సంవత్సరాల తర్వాత అంటే వాళ్ళకి ఆడ సంతానం ఉండే అవకాశాలు ఉంటాయి. వారు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధంగా వాళ్ళిద్దరి మధ్య బహుశా మగవాడే తన భార్య గురించి అన్నాడు అనుకోండి, ఏదో వేరే కారణాలు తనకి ఏమో ఉన్నాయి అని. ఇది ఆవిడికి తెలియకపోయినా పిల్లలకి ప్రభావం, వాళ్ళు నొచ్చుకునే అవకాశాలు, ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. లేదా స్త్రీ లేడీనే అంటుంది అనుకున్నాం, మీ నాన్నగారు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, ఏదో ఉంది అనేది సంతానానికి వినిపించే విధంగా ఉందనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, తండ్రి మీద వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు అది ఉంటాయి. ఇటువంటి సందర్భాలలో వీరికి ఖచ్చితంగా భార్యాభర్తలు ఇరువురు ఒకరేమో రవికి సంబంధించిన శాంతి విధానం, రవికి సంబంధించిన ఏదైనా జెమ్ రెమెడీ అంటే ముఖ్యంగా రూబీ, ఒకరు అంటే ఎవరికైతే దోషం ఉన్నదో, కుజ దోషం ఈ 12వ స్థానంలో ఉన్నదో వారికి రవికి సంబంధించినది ధరించటం, కెంపు పెట్టుకోవటం. దాని తర్వాత తెల్లగా ఉండే పగడం, వైట్ కోరల్ తెల్లటి పగడం, అది కుజదోషం లేని వారు పెట్టుకోవటం. ఆ విధంగా పెట్టుకోవటం వలన వారి మధ్య గ్రాడ్యువల్గా పెట్టుకున్న ఒక 48 రోజులు లేదా 96 రోజులు మధ్య వాళ్ళ మధ్య సఖ్యత ఏర్పడుతుంది. మొత్తం అన్ని భావాలకి సంబంధించి చాలా వివరంగా తెలియజేస్తున్నారు. ఇది ఉపయోగపడుతుంది అందరికీ అని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో మిథున లగ్నం గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.